all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. నేను మన కుక్వేర్ కలెక్షన్ వ్లాగ్లో చెప్పాను కదా, మా కిచెన్లో సెరామిక్ క్రాకరీ ఐటమ్స్ అయితే లేవు, వెరీ సూన్ పర్చేస్ చేస్తాను అనేసి. ఫైనలీ నెస్టేషియా నుంచి కొన్ని క్రాకరీ అలాగే సెరామిక్ కుక్వేర్ అయితే తీసుకున్నాను. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎలా యూస్ చేయాలి, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే డీటెయిల్గా షేర్ చేసుకుంటూ హెల్దీ అండ్ క్విక్గా చేసుకునే మష్రూమ్ బిర్యానీ, అలాగే ఈ రైనీ సీజన్కి ఇమ్యూనిటీని బూస్ట్ చేసే టేస్టీ రాగి సూప్ రెసిపీ కూడా షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ లైకే నాకు మోటివేషన్. ముందుగా మష్రూమ్ బిర్యానీ చేయడానికి మష్రూమ్స్ని క్లీన్ చేసి పెట్టేశాను. మష్రూమ్స్ పైన ఒక లేయర్ తీసేసి 2 halfsగా కట్ చేసుకొని ఒక బౌల్లో కొద్దిగా రాక్ సాల్ట్, వెనిగర్ వేసి 5 minutes సోక్ చేసి పెట్టాక ఒక 2 times బాగా వాష్ చేసుకుంటే మష్రూమ్స్ అయితే క్లీన్ అయిపోతాయి. నేను ఎవ్రీ టైం ఇలాగే క్లీన్ చేస్తా. ఇలా క్లీన్ చేస్తేనే ఒక సాటిస్ఫాక్షన్ తినడానికి. ఆ తర్వాత రైస్ కూడా సోక్ చేసి పెడుతున్నాను. మా ఇంట్లో ఎప్పుడే కానీ బిర్యానీకి 3/4 గ్లాస్ నార్మల్ రైస్, 1/4 గ్లాస్ బాస్మతి రైస్ అయితే యూస్ చేస్తాం. ఇదే రేషియోలోని ఈ రైస్ని కూడా వాష్ చేసి సోక్ చేసి పెట్టేశాను. ఈ బిర్యానీలోకి ఈ మసాలా పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. దీనికోసం ఒక మిక్సీ జార్లో 3 పచ్చిమిరపకాయలు, 5-6 క్యాష్యూస్, కొద్దిగా అల్లము, వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు వేసుకొని ఫస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసి తర్వాత వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మష్రూమ్ బిర్యానీ చేయడానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేశాను. మన ఆడవాళ్ళకి ఏమైనా కొత్త ఐటమ్స్ ఇంటికి వచ్చినా లేదా కొత్త బట్టలు కొన్నా వెంటనే వేసేసుకోవాలి, వెంటనే వాడేయాలి కదా, అదో ఆతృత, లేకపోతే నిద్ర పట్టదు. నాకు కూడా అంతే. ఈ నెస్టేషియా ప్రోడక్ట్స్ మార్నింగ్ వచ్చాయి, ఇంకా ఇప్పుడైతే అన్నీ అన్బాక్స్ చేసేసి దీనిలో వచ్చిన సెరామిక్ పాట్లోనే బిర్యానీ చేద్దామనేసి అన్నీ తీస్తున్నాను. రండి, నేను ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నానో మీకు కూడా చూపిస్తాను. ఇది మండలా ఆర్ట్ ఉన్న డిష్ బౌల్. చాలా ఎలిగెంట్గా ఉంది కదా, ఆ కలర్ అండ్ ఆ డిజైన్. పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ కూడా వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి నేను ఇవాళ కొన్న ప్రోడక్ట్స్లోనే నా ఫేవరెట్ షో స్టాపర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అంత నచ్చేసింది. ఇది డైలీ బేసిస్లో నాకు కర్రీస్కి కానీ పులావ్స్, సూప్ అన్నిటికీ పనికొస్తుంది. అదే ఈ సెరామిక్ కుకింగ్ పాట్. ఎంత ఎలిగెంట్గా ఉందో కదా. డార్క్ బ్లాక్ బాడీ, అలాగే డార్క్ ఇండిగో బ్లూ గ్లాసీ లిడ్ వచ్చింది. ఆ లిడ్ కూడా ఎంత క్యూట్గా ఉందో. అసలు ఆ కలర్ కాంబినేషన్ అయితే నాకు అల్టిమేట్గా నచ్చింది. డైనింగ్ టేబుల్ మీద పెడితే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. ఇప్పుడైతే ఈ సెరామిక్ పాట్లో బిర్యానీ కుక్ చేస్తూ దీని మిగిలిన ఫీచర్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఏ కొత్త కుక్వేర్ తీసుకున్నా కూడా మనం యూస్ చేసేకి ముందు ప్రాపర్గా క్లీన్ చేసుకుంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్, క్లీన్గా ఉంటాయి. ఈ సెరామిక్ కుక్వేర్ వచ్చేసి వామ్ వాటర్లో కొద్దిసేపు సోక్ చేసి పెట్టాక మైల్డ్ సోప్ తోటి సాఫ్ట్ స్పాంజ్ యూస్ చేసుకొని జస్ట్ స్క్రబ్ చేసి వాష్ చేసేయడమే. దీని క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇది ఫ్యూ మినిట్స్ స్టెప్ అంతే. ఇది ఫ్యాక్టరీ డస్ట్, అలాగే ప్యాకింగ్ రెసిడ్యూ, సర్ఫేస్ కోటింగ్ ఏదున్నా కూడా వెళ్ళిపోతాయి. సో మనం యూస్ చేయడానికి క్లీన్ అండ్ సేఫ్. ఇంతకుముందు బిర్యానీ కుక్ చేయాలంటే కొంచెం మందంగా ఉండే పాత్ర అయితే మంచిది అనేసి అల్యూమినియం వాడేదాన్ని. అది హెల్త్కి మంచిది కాదు అని తెలిసిన ఇకపై నాకు ఆ ప్రాబ్లమే లేదు. ఈ సెరామిక్ పాట్లో అస్సలు బిర్యానీ అతుక్కోవడం, మాడిపోవడం లాంటిది ఉండదు. ఎస్పెషల్లీ ఆ దమ్ చేసే స్టేజ్లో అయితే. ఎందుకంటే ఇందులో ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. అది రైస్ని ఈవెన్గా కుక్ చేసేలాగా చేస్తుంది. ఫుడ్ అస్సలు అతుక్కోదు అండ్ మాడిపోదు. అలాగే ఇది న్యాచురలీ నాన్ స్టిక్ అవ్వడం వల్ల ఫుడ్ అనేది స్టిక్ అవ్వదు. అలాగే తక్కువ ఆయిల్ తోటే మనం ఫుడ్ని కుక్ చేయొచ్చు. ఈ బిర్యానీ చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఆంధ్ర, తెలంగాణలో వచ్చేసి దమ్ బిర్యానీ బాగా ఫేమస్. కర్ణాటక, తమిళనాడులో పులావ్ లాగా చేస్తారు. మా ఇంట్లో దమ్ బిర్యానీ కన్నా ఈ కర్ణాటక స్టైల్ బిర్యానీని ఎక్కువ ఇష్టంగా తింటాము. నేను ఇవాళ కూడా ఈ మష్రూమ్ బిర్యానీని ఇలాగే చేస్తున్నాను. బిర్యానీ చేయడానికి ఈ సెరామిక్ పాట్ బాగా వేడైన తర్వాత 1 tablespoon నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు, ఆవాలు వేసి చిటపట్లాడాక కొద్దిగా కరివేపాకు, ఒక ఆనియన్ని సన్నగా ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించాలి.
ఇలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గాక ఒకసారి కలుపుకొని దీనిలో కొద్దిగా పసుపు, ఒక 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం గ్రైండ్ చేయడానికి చిల్లీస్ వేసాం కదా, సో చూసుకొని చిల్లీ పౌడర్ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసి ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఈ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా రెసిపీ ఆల్రెడీ నేను వీక్లీ మీల్ ప్రెప్ వీడియోలో షేర్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి అంతా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద టొమాటోని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసి వేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసి అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లోని ఈ మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చి పూర్తిగా ఇమిడిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే ఈ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు ఈ మష్రూమ్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, సో కొంచెం టైం పడుతుంది. ఇంకా నాకు బాగా నచ్చింది ఏమంటే ఇది మైక్రోవేవ్ అండ్ ఓవెన్ సేఫ్. ఎప్పుడైనా ఫుడ్ మిగిలిపోతే వాటిని స్టవ్ పైన రీహీట్ చేయలేము అనేలాంటి వాటిని డైరెక్ట్గా ఓవెన్లో మనం హీట్ చేయొచ్చు. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఎప్పుడే కానీ సెరామిక్ కుక్వేర్లో కుక్ చేస్తున్నప్పుడు వుడెన్ లేదా రబ్బర్ లేదా సిలికాన్ స్పాచులా వాడడం మంచిది. వీటిలో సర్ఫేస్ అనేది మంచి కండిషన్లో ఉంటుంది. ఇలా ఈ మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా ఇమిడిపోయాక మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసి అంత బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఇలా ఈ మష్రూమ్స్తో పాటు కుక్ చేసుకోవాలి. మనం వాటర్ వేయడానికన్నా ముందు రైస్ని వేయడం వల్ల మనకు రైస్ పొడి పొడిగా చాలా ఫ్లేవర్ఫుల్గా అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇందుకు ప్రెషర్ కుక్ చేసేలాగుంటే 1కి 2 గ్లాసులు సరిపోతాయి. బట్ ఇలా ఓపెన్ వెజిల్లో కుక్ చేస్తున్నప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ ఎక్కువ వేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇంకా మూత మూసేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ వాటర్ అంతా కూడా కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బిర్యానీ ఒక 80% కుక్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మనము ఇంకొక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే దమ్ పెట్టే అవసరమే లేకుండా మనకు ఇలా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూడొచ్చు ఎంత సాఫ్ట్గా పొడి పొడిగా ఉంది అండ్ అస్సలు అతుక్కోవడం లేదు. సింపుల్ యమ్మీ బిర్యానీ అయితే రెడీ. ఇంకా ఇలా కుక్ చేశాక డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ మీద పెట్టేయడమే. మామూలుగా అయితే మనం బిర్యానీ కుక్ చేశాక ఇంకొక పాత్రలో డిష్ అవుట్ చేసుకొని అలాంటి ప్రాబ్లమే లేదు. ఎలాంటి ఎక్స్ట్రా బౌల్స్ అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఈ కుకింగ్ పాటే చాలా ఎలిగెంట్గా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది హీట్ని ఎక్కువసేపు రిటైన్ చేయడం వల్ల మనకి ఇందులో ఫుడ్ చాలాసేపు వేడిగా ఉంటుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ ప్రాపర్గా సెట్ అవుతాయి. ఈలోగా నేను తీసుకున్న మిగిలిన ప్రోడక్ట్స్ కూడా చూపించేస్తాను. ఇది ధన్వి కోసం తీసుకున్న నిటోరి షెల్ సెక్షన్ ప్లేట్. స్నాక్స్ తినడానికి మెయిన్గా మోమోస్ కానీ కట్లెట్స్ కానీ లేదా చికెన్ నగ్గెట్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాను కదా, సో తనకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనేసి తీసుకున్నాను. ఎంత ఎలిగెంట్గా ఉంది కదా, సేమ్ మనకు షెల్ లాగే ఉంది. నేను సూప్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కదా, నా దగ్గర సూప్ బౌల్సే లేవు. చాలా రోజులుగా తీసుకుందాం అనుకుంటూనే ఉన్నా, అలా పెండింగ్ పడుతూనే ఉంది. ఫైనలీ ఈ బ్యూటిఫుల్ సూప్ బౌల్ సెట్ అయితే తీసుకున్నాను. ప్యాకింగ్ చూసారా ఎంత బాగుందో. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్. ఎవరైనా హౌస్ వార్మింగ్ లేదంటే కిచెన్ కుక్వేర్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటి సెట్ మనం గిఫ్ట్గా ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గిఫ్ట్ ఇవ్వడానికి ఇది మంచి థాట్ఫుల్ అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇవి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఎంత థాట్ఫుల్లీ డిజైన్ చేశారు కదా, వీటిలో బిల్ట్ ఇన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి వచ్చాక కిచెన్కి ఒక మంచి ఎలిగెంట్ లుక్ అయితే వచ్చింది. మీకు ఇందులో ఏ ప్రోడక్ట్ బాగా నచ్చిందో నాకు కమెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈలోగా బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆ ఫ్లేవర్ అండ్ ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు తింటానా అనిపిస్తుంది. క్విక్గా ఈ మండాల డిష్ బౌల్లో అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఈ బౌల్కి హ్యాండిలే మెయిన్ హైలైట్ అనమాట. పట్టుకోవడానికి మంచి గ్రిప్ ఉంటుంది, అలాగే జారిపోకుండా ఉండడము, స్పిల్ అవ్వకుండా లేదంటే చేతులు కాలకుండా అయితే ఉంటాయి. ఈ బౌల్ సైజ్ ఏదైతే ఉందో ఒక పర్సన్ పర్ఫెక్ట్గా తినడానికి అంటే ఆ పోర్షన్కి సరిపోతుంది. పెరుగు పచ్చడి కూడా చేశాను, కాకపోతే కాఫ్ చాలా ఎక్కువగా ఉందనేసి ఓన్లీ బిర్యానీనే తీసుకుంటున్నాను. ఇంకా ఈ బౌల్లో మనం సూప్, ఓవర్ నైట్ ఓట్స్, పాస్తా, రైస్, దాల్ ఇవి కూడా సర్వ్ చేయొచ్చు.
నేను ఈ బౌల్లో సర్వ్ చేయడం చూసి ధన్వి కూడా ఈ స్నాక్ ప్లేట్ తీసుకొచ్చిన, అమ్మ నాకు ఇందులో బిర్యానీ పెట్టివు అని. నాన్న ఇది స్నాక్స్ తినేకి బాగుంటుంది నాన్న, బిర్యానీకి వద్దు అంటే, లేదమ్మా ఇందులో బిర్యానీ పెట్టివు, ఇందులో నాకు కర్డ్ వేసివు బాగుంటుంది అనేసి నన్నే కన్విన్స్ చేసేస్తుంది. హ్యాపీనా ఇప్పుడు? ఇంకా తినక్కనే బాగుంది అని చెప్తావా? బాగుందా? అడిగి మరీ ప్లేట్లో పెట్టించుకుంటున్నావు చూడు. కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తావా దీన్ని? టేబుల్ పైన కూర్చొని తినాలి, టేబుల్ పైన. ఓకే. ఇంకా ఈవినింగ్ ఫుల్గా వర్షం పడుతుంది, ఏదైనా వేడివేడిగా తాగితే బాగుండు అనిపించి రాగి సూప్ చేసి కూడా చాలా రోజులైందనేసి రాగి సూప్ చేస్తున్నాను. ఇంటికి ఏదైనా కొత్త వస్తువు వస్తే దాన్ని ఫుల్గా వాడేస్తే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను ఈ సెరామిక్ పాట్లోనే రాగి సూప్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఈ సూప్ చేయడానికి కూడా ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి తరుగు వేసి వేయించుకున్నాక మన చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేయొచ్చు. నేనైతే ఆనియన్, క్యారెట్, బీన్స్ అలాగే స్వీట్ కార్న్ వేస్తున్నాను. మన దగ్గర ఏముంటే అవి కూడా వేసుకోవచ్చు. అన్నీ సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి 3 to 4 minutes కుక్ చేసుకోవాలి. ఇలా నెయ్యిలోనే వెజిటేబుల్స్ని మనం కుక్ చేయడం వల్ల కొంచెం క్రంచీగా ఉంటాయి, మరీ ఓవర్ సాఫ్ట్ అవ్వకుండా కొద్దిగా తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటాయి. సూప్లో ఇలా ఉంటేనే మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి అంతా కలుపుకొని కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేయాలి. నేనైతే ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మన ఇంట్లో ఎంతమంది ఉంటాం, ఎంత సూప్ కావాలనే దానికి అకార్డింగ్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 to 8 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వెజిటేబుల్స్ ఆల్రెడీ నెయ్యిలో అంతా బాగా వేయించుంటాం కాబట్టి వాటర్లో త్వరగా కుక్ అయిపోతుంది. ఈ వెజిటేబుల్స్ బాయిల్ అయ్యేలోగా రాగి మిక్స్చర్ అయితే రెడీ చేస్తున్నాను. దీనికోసం ఒక బౌల్లో 2 to 3 టీ స్పూన్ స్ప్రౌటెడ్ రాగి ఫ్లవర్ని వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కడ గడ్డలు లేకోకుండా బాగా మిక్స్ చేసి తీసుకోవాలి. నార్మల్ రాగి పిండితో కూడా చేయొచ్చు, కాకపోతే స్ప్రౌటెడ్ రాగి పిండి వాడడం వల్ల ఇంకొంచెం న్యూట్రియంట్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కుకింగ్ పార్ట్లో కూడా డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే, మోస్ట్లీ మేము ఇద్దరమే ఉంటాం కదా, ఎవరైనా ఇంటికంటే ఇన్లాస్ కానీ లేకపోతే మా ఆయన ఫ్రెండ్స్ వచ్చినా ఎక్స్ట్రాగా కుక్ చేయడానికి ఉండనేసి కొంచెం పెద్దదే తీసుకున్నా. ఇందులో హ్యాపీగా నలుగురికి మనం కుక్ చేయొచ్చు. మీకు కూడా బిర్యానీ సరిగ్గా ఈవెన్గా కుక్ అవ్వడం లేదో లేదా అడుగంటుతోంది అంటే ఈ కుకింగ్ పాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నేను ఈ వీడియో షూట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను పోస్ట్ చేయడం చాలా డిలే అయింది. ఈ మీన్ వైల్ నేను చాలా సార్లు వాడాను, క్వాలిటీ అయితే బాగుంది, అసలు ఒక్కసారి కూడా అడుగంటలేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఒకసారి చెక్ చేసి చూడండి. ఇలా ఈ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయ్యాక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రాగి మిక్స్ని కూడా యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. మంచి థిక్ కన్సిస్టెన్సీకి అయితే, అంటే మనకు సూప్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేయాలి. లెమన్ ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేశాక స్క్వీజ్ చేస్తే మనకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, లేకపోతే కొంచెం చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతే సింపుల్గా చాలా క్విక్గా చేసుకొని ఇమ్యూనిటీ బూస్టింగ్ స్ప్రౌటెడ్ రాగి సూప్ అయితే రెడీ. ఈ సీజన్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లలకు కానీ మనకు కానీ కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మంచి రిలీఫ్ ఇస్తుంది. నేను ఈ సూప్ని సూప్ బౌల్ అయితే సర్వ్ చేస్తున్నాను. ఇందులో సూప్ చాలాసేపు వామ్గా ఉంటుంది, అలాగే ఇవి చిప్ రెసిస్టెంట్ కూడా. ఇంకా నాకు బాగా నచ్చింది ఏమంటే ఇవి బాగా స్టడీగా ఉంటాయి, అలాగే దీనికి వచ్చిన స్పూన్స్ అయితే దీనికి మంచి లుక్ యాడ్ చేసింది. నేను ఈ సూప్ చేసేలోగా తన్వి కూడా పడుకొని లేచింది. పాపం తనకు లాస్ట్ 3 daysగా ఫుల్ ఫీవర్. అసలు మొన్న అయితే 104 టచ్ అయ్యింది టెంపరేచర్. 2 daysగా మెడిసిన్ వేస్తున్నా కాసేపటికి తగ్గుతుంది, మళ్ళీ టెంపరేచర్ పెరుగుతూనే ఉంది. ఏమీ ఫుడ్డే తినడం లేదు. ఇంకా తనకు కూడా మష్రూమ్ ఇష్టం అనేసి వాళ్ళ మష్రూమ్ బిర్యానీ చేశా. అలాగే సూప్ అయితే కొంచెము రిలీఫ్గా ఉంటుందనే సూప్ చేశాను. తన దగ్గర నచ్చింది ఏమంటే నాకు ఏ ఫుడ్ ఇష్టమో తనకి ఏవి పెడతానో అన్నీ ఎంజాయ్ చేస్తుంది. ఫుడ్ విషయంలో అయితే నాకు మంచి కంపెనీ ఇస్తుంది. చేసిన ప్రతిదీ సూపర్ అమ్మ, బాగా చేసావంటుంది.
ఒక అమ్మగా ఇంకేం కావాలి, పిల్లలు మనం చేసే ఫుడ్ని ఇష్టంగా తినడమే కదా. ఇవాళ నేనైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఇష్టమైన కుక్వేర్, అందులో ఫుడ్ కూడా వండుకోవడం అయింది, తినడం కూడా అయిపోయింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంతే కదా, ఎవరికైనా సరే ఎంత కష్టపడినా కూడా మనకు నచ్చేది ఎంతో కొంత చేసుకుంటేనే కదా హ్యాపీ అండ్ ఆ సాటిస్ఫాక్షన్ ఉండేది. అలాంటి రోజే ఇవాళ నాకైతే. సో ఇది ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ లైకే నాకు మోటివేషన్. అలాగే మా నెస్టేషియా కుక్వేర్ ఎలా అనిపించాయి, మీకు ఏవి నచ్చాయో కూడా కమెంట్స్లో షేర్ చేయండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.